లోకల్ బాడీ రిజర్వేషన్లు అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. ఏ ప్రాదేశిక ఏ గ్రామాన్ని సర్పంచ్కి బీసీలకు ఇవ్వాలి, జెడ్పీటీసీ ఇవ్వాలి, ఎంపీటీసీ ఇవ్వాలంటే జనాభా లెక్కలు లేవు. ఎక్కడ జనాభా ఎక్కువ ఉంటే అది వాళ్ళకి ఇస్తాం. మరి లెక్కలే లేవు, ఎట్లు ఇస్తారని నేను ఈ రెండవ ప్రశ్న అడిగాను. మూడవది, కులాల లెక్కలు తీస్తే దేశ సమగ్రత దెబ్బతీస్తుంది అన్నారు. అయితే దేశ సమగ్ర ఎస్సీలకు తీస్తున్నారు, ఎస్టీలకు తీస్తున్నారు, మైనార్టీలకు తీస్తున్నారు. కులాలను అడుగుతలేరు అని అడుగుతున్నారు. స్కూల్లో కులాలు అడుగుతున్నారు. స్కూల్లో జాయిన్ అయినప్పటి నుంచి ప్రతిరోజు క్లాసుల్లో చర్చ జరుగుతుంది. మరి అక్కడ లేని కుల భేదం ఇక్కడే వస్తుంది. ఒక్కరోజు కులాల లెక్కలు అడిగితే దేశంకు సమగ్రతకి ఎంత దెబ్బతింటుంది. పైగా బీసీలు అందరూ హిందువులు, బీసీలు మతం మారేటోడు గారు. మతం మారేటోళ్ళకు ప్రయోజనాలు ఇస్తూ మతం మారినటువంటి బీసీలకు ఏమి ఇవ్వమా అని చెప్పి గట్టిగా అడిగిన. అంతేకాదు బీసీల ప్రయోజనాలు ఎవరు తీసుకుపోయినా దాన్ని గట్టిగా వ్యతిరేకిస్తామని కూడా చెప్పాను. ఇవన్నీ పెద్ద నాయకులకు అందరికీ నా వాదనలోని వాస్తవాన్ని గ్రహించి తప్పనిసరి అందరూ ఊహగాందని విధంగా సడన్ గా నేను కలిసిన ఒక నెలలేపలనే ఇది రావడంతో చాలా మందికి నమ్మకం కలిగింది. ఏదో ఎత్తుగాడ, ఏదో మంత్రం వేసిండా, ఏమి స్ట్రాటజీ చేసిండు, ఎట్లా చేపించిండని అందరికీ చాలా సంతోషంగా ఉంది. మీ అందరికి నేను మనవి చేస్తున్నా, స్ట్రాటజీ ఒక ఉద్యమం ద్వారానే కాదు, అనేక ఎత్తుగడలు ఉంటాయి విజయం సాధించడం. గురుకులాలు సాధించినప్పుడు కానీ, హాస్టళ్ళు ఈరోజు 6,000 హాస్టళ్ళు సాధించినప్పుడు కానీ, ఫీజుల రియంబర్స్మెంట్, ఇవి దేశంలో ఎక్కడ లేని స్కీమ్ గురుకులాలు, ఫీజుల రియంబర్స్మెంట్ ఇవి సాధించేటప్పుడు ఎవరు ఊహించలేదు. బీసీలు దళితులు ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల్లో కూడా లేవు. ఇక్కడ ఎట్లున్నాయి ఎత్తుగా ఉద్యమంతో పాటు స్ట్రాటజీ కూడా కాదు. ఇప్పుడు పాండవులు గెలిచారు మహాభారతంలో, విజయం బలంతో గెలవలేదు, స్ట్రాటజీతో గెలిచి. ఎందుకంటే కర్ణుడు, ద్రోణాచార్యుడు, భీష్మాచార్యుడు లాంటి ఉద్దండులను ఓడించేటువంటి భూమి మీదనే లేదు. అటువంటి వాళ్ళను ఓడించడానికి కృష్ణుడి యొక్క స్ట్రాటజీ పనికొచ్చింది. అంతా ఓడిపోయారు వాళ్ళు. ఇక్కడ కూడా స్ట్రాటజీ కావాలి. మీరందరూ అనుకుంటున్నారు చట్టసభలు అయ్యేది కాదని. తప్పనిసరి చట్టసభల రిజర్వేషన్లు పెట్టినాకనే నేను దిగొచ్చి హైదరాబాద్ అసలు చట్టసభల రిజర్వేషన్లు సాధించే వరకు వదిలిపెట్టేది లేదు. కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ కూడా కొద్ది రోజుల్లో స్టార్ట్ కాబోతుంది. ఇక ఒక్కొక్క డిమాండ్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అందరూ అనుకుంటున్నారు ఆయన ఏదో అని. తప్పనిసరి ఆయనకు బీసీల మీద ప్రేమ ఉంది. అందరి ముంగట కాకుండా సపరేట్గా మంచిగా మాట్లాడతాడు. ఏం చేస్తే బీసీలు డెవలప్ అవుతుందని అడుగుతాడు. ఏమేమి స్టెప్ తీసుకుందామని అడుగుతాడు. నేను చెప్పాను, చదువు, విద్య, ఉపాధి, ఆర్థికంగా డెవలప్ కావడం, ఈ 3-4 కావాలి డెవలప్మెంట్ అని చెప్పి ఆయన ఉచిత విద్య, వైద్యం, ఉపాధి ఇవి చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. భవిష్యత్తులో మీ అందరికి గుర్తు చేస్తున్నా, మనం భారత మాత బిడ్డలం. మేము విదేశీయులం, పాకిస్తాన్ కాదు, చైనా కాదు, ఆఫ్ఘనిస్తాన్ కాదు, భారత మాత ముద్దు బిడ్డలం. మా మాట మనకు అడిగాం, మా మాట మాకు మేము భారత మాత ముద్దు బిడ్డలం కావని నేను అడిగిన. బీసీలు భారతదేశం ముద్దు బిడ్డలు. వాళ్ళు అసలైన భారతీయులు. భారతదేశ సంస్కృతిని పాటించేదే వాళ్ళు. వాళ్ళ వాళ్ళకి ఎందుకు ఒక తల్లిదండ్రులకు పిల్లలు ఉంటే అందరికీ సమానం ఇస్తుంది. భారత మాత బిడ్డలకు ఆట ఏదని అడుగుతున్నారు. అందుకే మా ఆట అన్ని రంగాల జనాభా లెక్కలు కాందడే అన్ని రంగాల్లో మన ఆట వస్తుంది. బీసీలకు మంచి రోజులు స్టార్ట్ అయినాయి. కాబట్టి దీన్ని పాజిటివ్గా అన్ని పార్టీలు కూడా దీన్ని పాజిటివ్గా తీసుకోవాలి. ప్రధానమంత్రిని ప్రశంసించాలి అందరూ కూడా. అరే ఎంత మంచి 1931లో జరిగినది జనాభా లెక్కలు మొట్టమొదటిసారి ఇప్పుడు జరుగుతున్నాయి. ఇది చారిత్రక ఘట్టం. మరి అన్ని పార్టీలు కూడా దీన్ని ప్రశంసించాలి. పార్టీలకు భేదం లేకుండా ప్రతి ఒక్క బీసీ అందరూ కూడా సపోర్ట్ చేయాలి. బీసీ అనుకూలవాదులు కూడా దీన్ని సపోర్ట్ చేయాలని చెప్పి పేరుకంటే గుర్తు చేస్తున్నా. భవిష్యత్తు తొందర లోపలనే అన్ని కుల సంఘాలను, బీసీ ఉద్యమకాలను ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకొని కలిసి ఆయనకు సన్మానం చేయడానికి మేమందరినీ కలిసిపోవడం మనం అందరం గుర్తు చేస్తాం. చట్టసభల రిజర్వేషన్లు సాధించే వరకు ఉద్యమంలో విరామం లేదని చెప్పి కూడా మీ అందరికీ గుర్తు చేస్తూ
మీరు రెస్ట్ తీసుకున్నా నేను తీసుకోను. మన సోదరులు చెప్పారు 14 ఏళ్ళు 16 ఏళ్ళు అయినా కొట్లాడుతున్నారు. ఇంకా ఈ 20 ఏళ్ళ అయిన లేకైనా కొట్లాడతా కానీ ఈ విజయం సాధించే వరకు కొట్టటి ఉద్యమం కాదు, విజయమే లక్ష్యంగా ఉద్యమం పోతుంది. కాబట్టి ఈ ఉద్యమాన్ని ముందుకు సాగిస్తానని మనం ప్రత్యేకంగా ప్రధానమంత్రికి అమిత్ షా, హోంమంత్రి గారికి, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ గారికి, ఆయన కృషి చాలా ఉంది. మోహన్ భగత్కి బాగా పార్టీ వాళ్ళందరికీ నచ్చజెప్పారు. ప్రజల అభిప్రాయాలను గౌరవించడం, లోక సమస్త సుఖనోభవంతు, ఇది బీజేపీ టార్గెట్. కాబట్టి ఆ ధ్యేయం కోసం మీరు మా బీసీలందరూ ఉపాసం ఉంటుంటే, కష్టపడుతుంటే, పెళ్లిళ్ళు లేక, ఉద్యోగాలు లేక, తిండి లేక, ఉపాధి లేక, ఇల్లు లేకుండా కష్టపడుతుంటే భారతమాత ఎట్లా సంతోషపడుతుందని చెప్పి పార్లమెంట్లో మాట్లాడినప్పుడు మీరు అందరూ విన్నారు. 20 నిమిషాలు నేను మాట్లాడుతుంటే అందరు కీన్గా పరిచయం అయిపోయారు. ఏమరా ఇంత విప్లవాత్మకంగా మాట్లాడుతున్నాడు, దోపిడీ అంటాడు, పీడన అంటాడు, వివక్ష అంటాడు, తిరుగుబాటు అంటాడు, విప్లవాలు అంటున్నాడు, ఏంటి కథ అని దాని మీద చాలా చర్చ జరిగింది అందరు కూడా అక్కడ. అయినా నేను రాజీ పడలేదు. నా జాతి కోసం ఎంతైనా తెగించి పోరాడతానని చెప్పి మీ అందరి కోసం మాట్లాడుతూ, ఇది తల్లిదండ్రుల మీద పిల్లల పోరాటం, అందరు ఎవరి వాటా వాళ్ళకి సమానం ఇవ్వమని చేసే పోరాటం. అన్ని రాజకీయ పార్టీలు పక్షాలు కూడా వేషజాలకు పోకుండా మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అప్రిషియేట్ చేయాలి. మన అమిత్ షాను, మోహన్ భగత్ను ప్రతి ఒక్కరు కూడా ప్రశంసించాలని, ఇది బీసీల కాయలు పెట్టినటువంటి గొప్ప వరం అని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ